నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే కమ్మగా ఉండేటటువంటి చింత చిగురు పచ్చడిని చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోటే ఎలా చేసుకోవాలో ఈ రోజు చూడబోతున్నాం. అలాగే చింత చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. బాలింతలకు కూడా ఇవి తినటం వల్ల పాలు బాగా పడతాయండి. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ముందైతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేయించుకోండి. తర్వాత అదే కళాయిలో 4-5 స్పూన్లు మినపగుళ్ళు వేయించుకోండి. అవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని 3 వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే కళాయిలో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. ఆ కరివేపాకు కూడా పక్క తీసుకున్న తర్వాత లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేది చింత చిగురు అండి. దీన్ని కూడా లైట్ గా పాన్ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు, మినపగుళ్ళు, జీలకర్రని ముందుగా ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ చింత చిగురు కొంచెం పులుపు తక్కువన్నట్లయితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కొంచెం గోరువెచ్చ నీళ్లు జీలకరించి ఇలా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్ గా మనం చింత చిగురు వేయించుకున్నటువంటి చింత చిగురుని యాడ్ చేసుకోండి. అప్పుడే మన రోటి పచ్చట్లాగా ఉంటుంది. అన్ని కూడా ఒకేసారి వేసుకోకండి. ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకున్నటువంటి చింత చిగురు పచ్చడిని మనం పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ ఇలా మంచిగా పోపు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింత చిగురు పచ్చడిని అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవటమే. చాలా చాలా కమ్మగా ఉంటుందండి చింత చిగురు పచ్చడి అయితే. నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.